ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా సూదివారిపాలెంలోని జాలమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా పల్లికొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. నాగర్ కర్నూలు జిల్లా కడమూర్తి గ్రామంలో ఘనంగా శాకాహార ర్యాలీ. కోనసీమ జిల్లా టేకి గ్రామంలో అద్భుతంగా ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరానికి శంకుస్థాపన కార్యక్రమం. కోనసీమ జిల్లాలో విస్తృతంగా ఇంటింట ధ్యాన ప్రచారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పిరమిడ్ మాస్టర్ జ్యోతి గృహంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా సూదివారిపాలెంలోని జాలమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పిఎంసి ఛానల్ అభివృద్ధి గురించి వివరించి అందరూ పిఎంసి ఛానల్కి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత సేత్ బాలకృష్ణను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అత్యున్నతమైన స్థితికి చేరాలి. నా ద్వారా ఈ ప్రపంచం అంతా ఈ ఆత్మజ్ఞానము ధ్యానము అంతా నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగాలి. వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కడుమూర్తి గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు జెండా ఊపి శాకాహార ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా గ్రామంలో ర్యాలీని కొనసాగించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణారెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చి అందరితో పాటు సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వెంకటయ్య యాదవ్, మధుసూదన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జంగయ్య గౌడ్ 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతికి మారని ఆహారం, అందుకే ఏ మనిషి మేలుకో, జీవహింస 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 మూగ జీవులను మొక్కుబడుల పేరుతో ప్రాణం పోషణ లేనప్పుడు జీవించలేవు. దేవతలాహారం మహానుభావుల పోషక ఆహారం, ప్రతి మనిషి ఆహారం ప్రకృతి ఆహారం, చిన్న చిన్న పాపాలే. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం పల్లికొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధ్యాన ఋషి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన మందిరాలు గొప్ప శక్తి క్షేత్రాలని తెలిపారు. మరో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లికొండ గ్రామ పెద్దలు, పిరమిడ్ మాస్టర్లు గంగం సురేష్, సాయి కిరణ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బొడ్డు దయానంద్, డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహర్షి పితామహ పత్రిజీ గురువు గారి యొక్క ఆశయాలు ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి. ఆ ఆశయాలలో మనము పల్లికొండ గ్రామంలో
మరి ఈరోజు ఒక అద్భుతమైన పిరమిడ్ మందిరానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈ పిరమిడ్ ఈ పల్లికొండ గ్రామ ప్రజలందరి యొక్క తన్ మన్ ధన్ వారి సహాయ సహకారాలతో అతి త్వరగా నిర్మాణం జరగాలని, అలాగే అందరూ కూడా మిగతా గ్రామాల వారు కూడా ఇందులో వారి సహాయ సహకారాలు అందించాలని, ఈ పిరమిడ్ అనేది అందరికీ ఉపయోగపడాలని ఇక్కడ వచ్చిన వారందరూ ధ్యానం చేస్తూ మరి ఆరోగ్యంగా మనశ్శాంతితో మరి ఆనందంగా ఐశ్వర్యంగా మరి జ్ఞాన ధనముతో భౌతిక ధనంతో వర్ధిల్లాలని మేము సంకల్పిస్తూ ఈరోజు ఈ పిరమిడ్కి భూమి పూజ చేయడం జరిగింది. మరి మీ అందరి సహాయ సహకారాలతో ఈ పిరమిడ్ అతి త్వరగా విశ్వ కళ్యాణానికి అందిస్తున్నాం. ప్రకాశం పట్టణంలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్సీసీ క్యాడెట్స్కి ధ్యానం, ప్రాణాయామం, యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి పాల్గొని ఎన్సీసీ క్యాడెట్స్కి ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే యోగాసనాలను స్వయంగా చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాండిడేట్స్ పాల్గొన్నారు. హాయిగా కూర్చున్నాం. ఇప్పుడు చేయవలసిన పని ఏమీ లేదు. ఇంటికాడ విషయాలు, జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలు ఏమీ అవసరం లేదు. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన, తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మీ మనసుతో గమనిస్తూ ఉండండి. ముక్కు లోపలికి వెళ్ళే గాలి, వచ్చే గాలి, వెళ్ళే గాలి, వచ్చే గాలి. ఏ మంత్రము లేదు, ఏ రూపము లేదు, ఏ నామము లేదు. కేవలము మనము, మన శ్వాస. ఇన్హలేషన్, ఎక్సలేషన్. When we are with the breath, the mind becomes complete empty. When our mind becomes empty, we receive abundant cosmic energy through our Brahmarandra. The saturated cosmic energy which enters into our physical system awakens our third eye. These are the three great laws in the science of meditation. కోనసీమ జిల్లా కపిలేశ్వర మండలం టేకి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం శంకుస్థాపన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ధ్యాన మందిరం భూమి పూజ కార్యక్రమం ఆచార్య శ్రీనివాసరావు దంపతులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి, అన్నపూర్ణ దంపతులచే అద్భుతంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పిరమిడ్ మాస్టర్ నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు. పిరమిడ్ మాస్టర్లు గోవిందరాజు, గోవింద్, సూరిబాబు, ముత్యాలరావు, చౌదరి, రమణ, సురేఖ, కుమారిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అమ్మా 2 లైన్లో వెళ్ళాలి, గుంపుగా వద్దు దయచేసి. ఒకరు వెళ్తే అందరూ అలా వస్తారు. ఈ రోడ్లో అందరూ కూడా క్రమశిక్షణగా వెళ్దామండి, ఎవరికి ఇబ్బంది కలిగించద్దు. విజయవాడ పిఎస్ఎస్ఎం వారి సహకారంతో రామలింగేశ్వర్ నగర్ ధ్యానుల ఆధ్వర్యంలో విజయవాడలోని పిరమిడ్ మాస్టర్ లంకమ్మ నివాసంలో 70 రోజుల పాటు చిన్నారులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ సుందర్ రామిరెడ్డి, తిరుపతి రెడ్డి ధ్యాన సాధన, ధ్యానంతో కలుగు లాభాలు, భూమి పరిణామ క్రమం గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ధ్యానులకు అన్న ప్రసాదం, చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. కేటాయించాలి చదువుకి. అలాగే ఇది పనులు అంటే మీకు చేతనైన పనులు, అమ్మకి సహాయం చేయాలి, నాన్నకి సహాయం చేయాలి, చిన్న చిన్న పనులు, ఇంకో దుకాణానికి వెళ్ళి సరుకులు తెమ్మంటే తెచ్చిపెట్టాలి, తల్లిదండ్రులకి ఇద్దరికి అయినా పనులు చేయాలి. మీ పనులు మీరు సొంతగా చేసుకోవాలి. మళ్ళీ ఒకళ్ళకి ఇబ్బంది కలిగించుకోకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా పనులు చేసుకోవాలి. ఈ పనులకు కూడా కొంత టైం కేటాయించాలి. ఇది బలంగా దృఢంగా ఉంటుంది. ధ్యానం చేయాలన్నమాట. ఇది అంటే ఎక్కువ టైం ఈ ధ్యానం చేయడం ద్వారా ఈ 4 పనులు సక్రంగా చక్కగా చేయగలుగుతారు.
పిఎస్ఎస్ఎం బుచ్చిరెడ్డిపాలెం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పిరమిడ్ మాస్టర్ జ్యోతి గృహంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మాస్టర్లు చైతన్య లక్ష్మి, శివ పాల్గొని దివ్య జ్ఞానాన్ని పంచారు. అనంతరం యోగా మాస్టర్ వెంకురెడ్డి యోగాసనాల గురించి ధ్యానులకు అవగాహన కల్పించారు. బుచ్చి మండలం పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ పద్మ, బుచ్చి మాస్టర్స్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రకాశం జిల్లా పేరాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో 16వ మండల ధ్యాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ రోజు ముఖ్య అతిథిగా పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ విచ్చేసి జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు, అలాగే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత సేత్ బాలకృష్ణను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ధ్యాన ప్రచార కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం ధ్యాన భీమ ఖండం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో ఇంటింట ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. గ్రామస్తులకి కరపత్రాలను అందజేసి ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత, పిరమిడ్ విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ గుప్తా, భారతి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నువ్వు ధ్యానం చేసావుద్దంటే అబ్బాయి నీకు ఏమైనా స్ట్రెస్, ఒత్తిడి, భయం ఏమన్నా ఉంటే దేని గురించి అన్నా అది ముందు బయటకు పోతాయి. ఆ భయం అన్నది ఎవరూ చేతితో తీసేది కాదు, నీకు ఇంకో చోట నుంచి వచ్చింది కాదు, నీ లోపల బయలుదేరింది అది. దాన్ని పక్కన పెట్టాలంటే నువ్వు ధ్యానం ఒకటే మార్గము. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే నెమ్మదిగా అధైర్యం పోయి ధైర్యం వస్తుంది. తెలివితేటలు తక్కువ ఉంటే ఎక్కువ అవుతాయి, జ్ఞాపక శక్తి తక్కువ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మార్కులు తక్కువ వస్తున్నాయనుకో, మార్కుల్లో కొంచెం అధికమైన మార్కులు రావడం. టీచర్స్ అందరూ కూడా ఇంతకుముందు ప్రైవేట్కి ఒక మాదిరిగా వచ్చి ఇప్పుడు బాగా వస్తే మార్కులు బాగానే ఉందిరా అని నడ్డి మీద ఎలా అంటారు. వాళ్ళ ఏంటో సీక్రెట్ వాళ్ళకి వెళ్దాం. నీ దగ్గర ఈ యొక్క మహాశక్తివంతమైన ధ్యానం అనేది నిన్ను మార్పు చేసి నిన్ను ఉన్నతమైన చదువులు తీసుకెళ్తుంది. ఓకే, నీకు నువ్వే అభివృద్ధి అవుతావు. నీ శ్వాసతో ఏకమైతే నీ మైండ్లో ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి, ఫీనల్ పిట్యూటరీ సెల్స్ అంత గ్లైండ్స్ ఉంటుంది. నేను డాక్టర్ కాబట్టి చెప్తున్నాను. ఆ సెల్స్ అన్నీ కూడా ఈ యొక్క భయం వల్ల అణిగిపోతున్నాయి. ఒక్కో చెట్టు చూడు, ఒక పువ్వు ఒక్కొక్క ముట్టుకుంటే ఇలా ముడిసిపోద్ది ఒకటి. అది ఎందుకు ముడిసిపోద్ది? మన చెయ్యి యొక్క వైబ్రేషన్కి. అలాగే మన మైండ్లో మనకి ఏదైనా భయం కలిగితే మన మైండ్లో ఉన్నటువంటి సెల్స్ కొన్ని ముడిసిపోతాయి. ఆ ముడిసిపోయినప్పుడు ఏమవుతాయి? వాటిని పని చేయవు. పిఎస్ఎస్ఎం వీరవాసర మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలో గల శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి వారి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కట్ట అనసూయ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలియజేశారు. అలాగే భగవంతునికి సమర్పించవలసిన అష్టదళ పుష్పాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిసినారితనం అంటే కౌరవులను తీసుకొచ్చాడు. పాండవులు ఏం చెప్పారండి? పిసినారితనం కూడా అంత మంచిది కదండి. మనకి ఇంట్లో రూపాయి ఉందమ్మా, రూపాయలు కనీసం ఒక పావులా దాచుకోండి, 30 ఇంటికి ఖర్చు పెట్టుకోండి. పావులా తిని 30 ఖర్చు పెట్టుకుంటే ఎట్లా అండి? అది దానికి కూడా మనం కొంచెం దాయాలండి. రేపు పెట్టలేదు కాబట్టి సగం అన్నా తిని సగం దాయాలి. కానీ 3 వంతులు దాచేసి ఒక వంతు అంటే ఎట్లా? పిల్లలకి ఏం పెట్టగలుగుతామా మనం?
అది దానికి ఉదాహరణ ఎవరు తీసుకొచ్చంటే కౌరవులు తీసుకొచ్చారు. పాండవులు ఏం చెప్పారండి, అసలు రాజ్యం అంతా కూడా పెరగటానికి పాండవులు తండ్రే కారణం అండి. తను గుడ్డోడు కదండి ధృతరాష్ట్రుడు. దానివల్ల అయినా సరే వాళ్ళు ఏమన్నారు, 5 గ్రామాలు ఇవ్వండి మాకు చాలు, ఇంకా మాకు వద్దు అని చెప్పారు. 5 గ్రామాలని ఇచ్చారండి, ఇవ్వలేదుగా. మరి ఇచ్చుంటే మహాభారతం ఉండనా, వాళ్ళందరూ చచ్చిపోదురా, వినాశనం అవనా అవదు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 275వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని ధ్యానము సజ్జన సాంగత్యం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే సేవా తత్పరత గురించి మంచి కథలతో వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. దగ్ధమైపోతుందని ఈ కథకి మనకు జ్ఞానం తెలుస్తుంది. అర్థమైంది కదా మాస్టర్స్? మీకేమన్నా అనుమానం ఏమన్నా? నేను కూడా అట్లనే 3-4 రోజుల నుంచి ధ్యానంలో కూర్చొని ఇది ఎలా చెప్పాలా అని నేను దాన్ని పరీక్ష చేసి ఈ రీతికి తీసుకొని వచ్చింది నా ఆత్మ, గురువుల ఆజ్ఞ. కాబట్టి మనము సజ్జన సాంగత్యంలో ఎన్నో నేర్చుకొని అజ్ఞానం అనే పొరను తొలగించుకొని జ్ఞానంలోకి ప్రవేశమవుతాము. చీకటి గుహలో నుంచి వెలుగులోకి ప్రయాణమవుతాము. మన మృత్యువు నుంచి అమృతత్వానికి బయలుదేరుతాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా పేడ పురుగులాగా ఉండకూడదు, జింకలాగా ఉండకూడదు. గోరు జన్మాన్ని దాటి ఈ మానవ జన్మలోకి వచ్చినాం మాస్టర్స్. ఈ మానవ జన్మలో ఇంత అద్భుతమైన ధ్యానాన్ని నేర్చుకున్నాం. విశాఖపట్నంలోని పిరమిడ్ మాస్టర్ పాత గాజువాక పంతులు నివాసంలో ధ్యాన శిక్షణ తరగతులు సజ్జన సాంగత్యం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో గాజువాక సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీ సుబ్బారావు పాల్గొని ధ్యానులకు తమ అనుభవాలను వివరించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ వడ్ల బ్రహ్మం పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే అయ్యప్ప స్వామి గుడిలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం జూన్ 15న నిర్వహించనున్నారు. పిరమిడ్ ప్రారంభోత్సవం అనంతరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంగారెడ్డి బైపాస్ రోడ్లోని అయ్యప్ప స్వామి గుడిలో ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి వీర రాఘవరావు పాల్గొని ఆత్మజ్ఞానం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహాపరినిర్వాణం దినోత్సవం సందర్భంగా వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్లో 41 రోజుల మహామౌన దీక్ష జూన్ 11 నుండి జూలై 21 వరకు నిర్వహించనున్నారు. ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వసతి, గురుప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ 41 రోజుల పాటు గురుస్థాన్ 24 గంటలు తెరవబడి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని వసుదైక ఫౌండేషన్ ఆత్మీయ ఆహ్వానం పలికింది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.